ప్రభుత్వం ఏపీలో వైద్య వ్యవస్థను నాశనం చేస్తోందని ఆరోపించారు మాజీ మంత్రి విడుదల రజని. పీపీపీ విధానంలోకి మెడికల్ కాలేజ్లను మార్చేందుకు ఆదేశాలు ఇవ్వడం ప్రజాసేవ అవుతుందా అని ప్రశ్నించారు. వచ్చే ఉగాదికి చంద్రబాబు ఆరోగ్యశ్రీని చంపేస్తారని విమర్శించారు. స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ ఒకటే. ఆయన ఐడియాలజీ వచ్చేసి ప్రైవేటైజేషన్. ఆ ఐడియాలజీకి తగ్గట్టుగానే స్టెప్స్ వేస్తున్నారు. ఎంతసేపు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకో, ఆ కార్పొరేట్ వాళ్ళకో, ఆ ప్రైవేటైజేషన్ పేరుతో వాళ్ళకు అప్పజెప్పాలనుకునే వాళ్ళకు తొందరగా అప్పజెప్పేందు మీదుగా ఉన్నటువంటి ఇంట్రెస్టు ఇక దేని మీద కూడా లేదు. అందుకే నేను చెప్తా ఉన్నాను, స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీని చంపేస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో పేదవాడికి, మధ్యతరగతి వారికి ఉచిత వైద్యం అనేది అందే పరిస్థితి రానున్న రోజుల్లో ఉండబోదు. ఇదివరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉండేవో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పులు చేసుకొని, ఆస్తులు అమ్ముకొని ఇంకో రాష్ట్రానికి పోయి వైద్యం చేయించుకునే పరిస్థితి మళ్ళా మన రాష్ట్రంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల.